2016లో రైతులు పేదల భూములను 22A పెట్టి నాటి చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళని వేధించింది అన్న జగన్ వ్యాఖ్యలు సరికావు అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరి దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, మన సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే అది ఆయన వల్లే జరిగింది, ఆయన వల్లే రివార్డు వస్తూ ఉంది అని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడము. మళ్ళీ ఆ పాస్బుక్లు చూస్తే మేము ఇచ్చిన పాస్బుక్లు ఆయన ఇచ్చిన పాస్బుక్లు సేమ్ టు సేమ్. ఎలా వీటిని భక్షించాలి, అవి మాకు ఇవ్వకపోతే ఎట్లా మేము 22Aలో పెట్టి మేము లాక్కుంటాము అని చెప్పేసి వాళ్ళని బెదిరించి చేసినటువంటి ప్రక్రియే వాళ్ళు చేసినటువంటి రీసర్వే. 2019 తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో ఎక్కడ కూడా సరైన సమయం ఇవ్వకుండా, ఎక్కడ రైతుకి తెలియపరచకుండా తప్పులు తడకతో, అలాగే ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ప్రజల హక్కుని, భూ హక్కుని హరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. ప్రోహిబిటివ్ లిస్ట్ కింద పెట్టి రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడుదే. 2016, 2018లో అడ్డగోలుగా జీవోలు ఇచ్చి అడ్డగోలుగా 22Aలో పెట్టి అసలు ఈ రీసర్వే పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది అంటే ఎప్పుడో వచ్చినప్పటికి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం కారణమే ఆ 22Aలో బెదిరించి లాక్కోవడానికి ఆ ప్రభుత్వం. 2019-24లో ఎవరైతే ఇవ్వనంటారో మాకు భూములు అమ్మాలి, మాకు ఎవరాలో మీరు చెప్పి 22Aలో పెట్టిన పరిస్థితి. ఇప్పుడు మీకు రెవెన్యూ క్లినిక్లు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా 22A రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఏ అయితే ఎండోమెంట్స్లో లేవో, లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో లేవో, లేకపోతే ఇతర ఏదో చెయ్యలేనటువంటివి ఉన్నాయో అవి తప్ప మిగతా అన్నీ కూడా 22A రిలీజ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 20,24,000 మంది పేదలకు, రైతులకు ఏకంగా 35,44,000 ఎకరాలపై హక్కులు లభించాయి. వీటి అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు, పేదలకు మేం చేస్తే, చంద్రబాబు నాయుడు సృష్టించిన కష్టాల నుంచి మేము బయటకు తీస్తే ఈ మనిషి 22A గురించి మొన్న ఎప్పుడో మాట్లాడతాం, మేము పెట్టామని. బుద్ధి జ్ఞానం ఉండి అబద్ధాలు చెప్పేదానికైనా హద్దు పొద్దు ఉండాలి. తప్పులన్నీ వాళ్ళు చేసి మాకేం తెలియదు, మేమేం చేయలేదు అని చెప్పేటువంటి పరిస్థితి. వాళ్ళు రీసర్వేలోనే చనిపోయారు, మా భూమి మాది కాదన్నారు, మేము ఇంకా అప్పులు తీసుకోలేము, చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తా ఉన్నాను.